కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగ రామానుజం మునిం. అందరికీ దాసోహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముత్పోజ్య కృష్ణం పారాజ్యం స్వంశ్రుతి సతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచిష్టాయాం సృతునిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాదస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అందరికీ దాసోహండి. ధనుర్మాసం 10వ రోజులోకి వచ్చేసాం. ఈరోజు పెరుమాళ దగ్గర 10వ పాసురాన్ని మనం విన్నవించి కైంకర్యం చేసుకుందాం. 10వ పాసురంలో లేపబడుతున్న గోపిక కృష్ణ పరమాత్మకి చాలా ఇష్టమైన గోపికగా పిలువబడుతోంది. 4 గోపికలు లేపబడ్డారు ఇంతకుముందు పాసురాలలో 6వ పాసురం నుంచి. ఈరోజు 5వ గోపిక లేపబడుతోంది. ఈమె చాలా మత్తుగా పడుకొని ఉన్నది. ఎంత పిలిచినా పలకడం లేదు. దాంతో బయట ఉన్నవారందరికీ కూడా ఒక అనుమానం వస్తుంది. కృష్ణ పరమాత్మ లోపలే ఉన్నాడేమో, అందుకే ఈమె తలుపు తీయట్లేదు, ఒక మాట మాట్లాడట్లేదు, బయటికి రావట్లేదు అని చెప్పి అనుకుంటారు. ఎలా ఉన్నదట ఈమె అంటే, అన్నీ డ్యూటీస్ అన్నీ అయిపోయి, అంటే కృతకృత్య ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిథిం అని శాస్త్రం. జీవితంలో అన్నీ అనుభవించేసి, అన్ని పనులు చేసేసి, అంటే చేయవలసిన ధర్మాలన్నీ కూడా నిర్వర్తించేసి, ఇక ఆ మృత్యుదేవత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు ఎలా ఉంటారో అలా ఈమె అంత నిశ్చింతగా ఉన్నదట. అక్కడ నిశ్చింతని తీసుకోవాలంతే మనం. నిశ్చింతగా ఉన్నదట. ఈమె పురుషకారంగా ఉంటే మనకి పరమాత్మ చాలా తొందరగా మనకి చేజిక్కుతాడు అని అనుకుంటున్నారు ఈ గోపికలందరూ కూడా, గోదా గోష్ఠి అంతా కూడా. మనకి కృష్ణావతారంలో నప్పిన పిరాటి కదా పురుషకారభూతురాలు. మళ్ళీ ఈమె పురుషకారం మనకెందుకు అంటే, నప్పిన పిరాటి పురుషకారం కోసం ఈమె పురుషకారం మనకి కావాలి అని అంటారు. పురుషకారానికే ఇంకొక పురుషకారం అన్నమాట. అలాంటప్పుడు అది దోషమా కాదా అంటే, దోషమేమీ కాదు. మనకి పరమాత్మ దగ్గర శరణాగతి చేయించేది ఆచార్యులు. ఆ ఆచార్యులను ఆశ్రయించాలంటే మళ్ళీ మనం భాగవత పురుషకారం ద్వారానే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. అలాగే నప్పిన పిరాటి పురుషకారం కోసం మనం ఈమెను ముందుంచుకుని మనం వెళ్తే నప్పిన పిరాటి అనుగ్రహం తొందరగా దొరుకుతుంది, పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం తొందరగా దొరుకుతుంది అని అనుకుంటున్నారు. శరణాగతి చెయ్యాలి అంటే కనుక ఈమె ముందు ఉండాలి అని అనుకుంటున్నారు. మనం ప్రపత్తి చెయ్యాలి అంటే గనక సాధనాంతరాలకి ప్రపత్తికి వ్యాఖ్యానంలో ఏమేం తేడాలు ఉన్నాయో చెప్తారు. ఇతర ఉపాయాలన్నీ కూడా మనం చెయ్యాలి. భక్తి యోగాన్ని ఆచరించాలి, జ్ఞానయోగాన్ని తెలుసుకోవాలి, కర్మయోగాన్ని కర్మలు ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని అప్పుడు వాటిని అనుష్ఠానంలో పెట్టుకొని పరమాత్మని పొందాలి. పరమాత్మ సిద్ధోపాయంగా మనకి ముందే కంటికి ఎదురుగుండా కనిపిస్తున్నాడు. సాధ్యం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఉపాయాన్ని నన్నే ఆశ్రయించు అని ఆయన ఎదురుగుండా నుంచుని ఉన్నాడు. జస్ట్ మనం వెళ్ళి ఆయన శ్రీపాదాలు పట్టుకుంటే సరిపోతుంది. సిద్ధోపాయము సాధ్యోపాయము అని అంటారు. ఇతర ఉపాయములు సాధ్యోపాయములు. పరమాత్మని ఆశ్రయించడం అనేది సిద్ధోపాయం. నేను పురుషోత్తముణ్ణి అని తెలిసిన వారు ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో, పరమాత్మ శ్రీమన్నారాయణుడే పురుషోత్తముడు అని తెలిసిన వారు పరమాత్మకి ఎంతో ఇష్టమైన వారిగా అవుతారు. ఆయన గురించి తెలుసుకోవాల్సినవన్నీ కూడా తెలుసుకున్న వారిని ఎంత ప్రేమిస్తాడో, అలాగే ఎన్ని విధాలుగా భజించాలో అన్ని విధాలుగా భజించే వారిని కూడా అంతే చక్కగా ప్రేమిస్తాట స్వామి. పరమాత్మ గురించిన జ్ఞానము ఉండాలి, పరమాత్మ పురుషోత్తముడనే జ్ఞానము ఉండాలి, పరమాత్మని ప్రేమిస్తూ ఉండాలి. ఇవి చేస్తూ ఉంటే వీరందరి పట్ల కూడా నాకు సమానమైన ప్రేమే ఉంటుంది అని పరమాత్మ గీతలో చెప్పాడు. సాధనాంతరాలు చేసే వాళ్ళకి తమంతట తామే తమ స్వరూపాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంటుంది, స్వరూపాన్ని పొందాల్సి ఉంటుంది. కానీ ప్రపత్తికి అటువంటి నియమం ఏమీ లేదు. అలాగే కర్మయోగం కానీ జ్ఞానయోగం మొదలైన ఉపాయాలన్నీ కూడా వాటంతట అవి ఫలితాలు ఇవ్వలేవు. కర్మయోగం ఆచరించినా
లేదా ఏదో మాలలు కట్టి పరమాత్మకి సమర్పించాలి, దీంతో నేను ఒక మోక్ష సాధనంగా చేస్తాను అని అనుకున్నా ఆ మాలలు కట్టడం కానీ ఆ కర్మయోగం కానీ మనకు కావలసిన ఫలితాన్ని ఇవ్వదు కదా. ఆయా యోగాలు ఆచరించినప్పుడు పరమాత్మ అనుగ్రహంతోటే ఆ ఫలాలు రావాలి తప్ప వాటంతటా అవి మోక్షాన్ని లేదా మనం కోరుకున్న ఫలాన్ని ఇవ్వగలిగిన శక్తి ఆ ఉపాయాలకి ఉండదు. పరమాత్మ సాక్షాత్ ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే. ప్రపత్తిలో ఎవరిని పొందుతాం మనము? పరమాత్మ ద్వారా పరమాత్మనే పొందుతాము. ఫలాన్ని ఇవ్వగలిగిన శక్తి కలిగిన వాడినే మనం ఆశ్రయించినప్పుడు డైరెక్ట్గా మనం పరమాత్మ దగ్గర నుంచే ఫలాన్ని పొందగలుగుతాం. మధ్యలో ఇంకెవరో ఉండవలసిన అవసరం లేదు, ఇంకో ఉపాయాన్ని ఆచరించవలసిన అవసరం లేదు. ఈ యోగాలన్నీ మనం ఆచరించి ఇతర ఉపాయాల్ని ఆచరించేటప్పుడు మనం ఎంతో కొంత అనుష్ఠానం చెయ్యాలి. ఆ అనుష్ఠానం చేసేటప్పుడు రకరకాల ఆటంకాలు రావచ్చు మనకి. దాంతో ఆ ఉపాయాల మధ్యలో ఆగిపోవచ్చు కూడాను. ఈ సిద్ధోపాయం అనేది సిద్ధంగా ఉన్నది ఉపాయం, ఇందులో ఆలస్యమేమీ లేదు, దీంట్లో ఆటంకాలు కూడా ఇంకేమీ రావు. ఒక్కసారి పరమాత్మ నువ్వే శరణు నువ్వే దిక్కు అని అన్నామంటే ఇంకా వేరే ఆటంకాలేమీ వచ్చే అవకాశమే లేదు దీనికి. పరమాత్మ రక్షకుడు, నేను ఆయనకే శరణ్యుడిని, ఆయననే శరణు పొందిన వాడను అని చెప్పి నమ్మి ఉంటాం సిద్ధోపాయంలో. సాధ్యోపాయంలో మనకి మనం స్వతంత్రులము అనే అహంకారం తలెత్తే అవకాశం ఉంటుంది. ఇతర ఉపాయాలు ఆలస్యంగా ఫలితాన్ని ఇవ్వచ్చు, అసలు ఒక జన్మలో ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు కూడాను. సిద్ధోపాయం అలా కాదు. ప్రారబ్ధాన్ని కూడా తొలగించేసి స్వామి భూత భవిష్యత్ కాలాల్లో ఉండే పాపాలన్నీ కూడా తొలగించి మన అభీష్టాన్ని నెరవేరుస్తాడు స్వామి. అందుకని ఇతర ఉపాయాలకు ఉండవలసినటువంటి పలానా కాలంలోనే ఈ పని చెయ్యాలి, పలానా అధికారం కలిగిన వాడే ఈ పని చెయ్యాలి అనే నియమాలు ఉంటాయి. ప్రపత్తికి ఆ దేశకాల నియమాలు ఏమీ కూడా లేవు. ఎటువంటి వారైనా ప్రపత్తి చేయవచ్చు. అలా ప్రపత్తి చేసిన వారు ఎలా అయితే ఇక మేము చేయవలసింది ఏమీ లేదు అన్నట్లుగా పడుకుంటారో అలా పడుకుని ఉన్నదట ఈరోజు గోపిక. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. నోతుత్సు వర్గం పుగుగిన్ర అమ్మనాయ్ మాతముంతారో వాసల్ తిరవాదార్ నా తత్తురాయ్ముడి నారాయణన్ நம்மால் போத்த பறைதரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் விழந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தம்மாய் வந்து திற ఏలోరెంబావాయ్. అరుంగలమే అంటున్నారు. చాలా గొప్ప విశేషణం వేసి అరుంగలమే, ఒక మంచి ఆభరణం వంటి దానా నువ్వు అని పిలుస్తున్నారు ఈరోజు పాసురంలో గోపికని. అరుంగలం అంటే దుర్లభమైనటువంటి ఆభరణమా అని, అంటే ఎక్కడో కానీ దొరకదన్నమాట. అంత అందమైనటువంటి ఆభరణం వంటి దానివి కదా నువ్వు మా గోష్ఠికి. అలా అంత అధికమైనటువంటి నిద్రమత్తు కలిగి ఉన్నావేంటి? ఆత అనందలుడయాయ్, అంత నిద్రమత్తు కలిగి ఉన్నావేంటి నువ్వు? తేత్తమ్మాయి వందు తీరా, కొంచెం తేరుకుని వచ్చి తలుపు తీవమ్మా అని ఈరోజు గోపికని పిలుస్తున్నారు. ఈమె ఎలా పడుకుంది? నోత్తు సువర్గం పుగుగిన్రా, నోము నోచేసుకుని ఫలం లభించేసిన వారు ఎంత నిశ్చింతగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో, సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారో అలా పడుకున్నావేంటి నువ్వు? అమ్మనాయ్, మాకు స్వామిని ఆ స్త్రీ కదండి, స్వామిని అయినటువంటి దానివి కదా. కృష్ణ పరమాత్మ మనందరికీ స్వామి, మనము ఆయన సొత్తు. ఇక్కడ నువ్వు మాకు స్వామినివి, మేమందరము నీకు చెందిన వారము. మరి అందరితో కలిసి కదా నువ్వు ఆనందాన్ని అనుభవించాలి. స్వర్గము అంటే ఆనందాలు అంటే సుఖాలు అనుభవించే ప్రదేశము అని అర్థం. అంతేకాదు, శాస్త్రంలో స్వర్గము అంటే పరమాత్మకే పేరు. స్వర్గం అంటే ఆనందము కదా, ఆనందాన్ని ఇచ్చేది కదా, సుఖాన్ని ఇచ్చేది కదా. ఆ ఆనందాన్ని ఎవరిస్తారు? సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ పేరులోనే ఉంది ఆనందం.
కృష్ణ అంటే ఆనందాన్ని ఇచ్చువాడు అని, ఆనందాన్ని కలిగి ఉన్నవాడు అని, ఆనందాన్ని మరింత అధికంగా చేయగలిగినవాడు అని చెప్పి రసస్వరూపుడు రసోవైసహ అని చెప్తాడు స్వామి గీతలో. అలాంటి కృష్ణ పరమాత్మని లభించడమే ఆనందము. నువ్వు ఆ ఆనందాన్ని పొందేసిన దానిలాగా పడుకొని ఉన్నావు నువ్వు లోపల. ఇంతమంది మాట్లాడుతున్నా కూడా నువ్వు పలకట్లేదు అంటే నోము నోచుకొని ఆ పని అయిపోయాక ఫలాన్ని అనుభవించేసి రిలాక్స్డ్గా ఎలా ఉంటారో నువ్వు అలా ఉన్నావేంటి అని అంటున్నారు. అందరం కలిసి కదా స్వామి దగ్గరికి వెళ్దాము అని అనుకున్నాము. మరి నువ్వు ఆ ఫలాన్ని పొందేసి కృషి చేసి ఆ ఫలాన్ని పొందేసిన దానిలా ఉన్నావే అని అంటే, నోత్తు అమ్మ మాత్తముంతారో వాసల్ తిరవాదార్. లోపల పడుకుని ఉన్నావు, తలుపులు తీయట్లేదు. సరే, వాసలంటే తలుపు, తిరవాదార్ తలుపు తీయట్లేదు. మాత్తముంతారో ఒక మాటైనా మాట్లాడచ్చు కదమ్మా అని అంటున్నారు. మన ఇంటికి ఎవరైనా వచ్చారు, తలుపు కొట్టారనుకోండి, వెంటనే మనం వస్తున్నా అంటాం. మనం ఇంకా తలుపు తీయాలి, వెళ్ళి తలుపు తీసేలోపు ఆ మనిషి కంగారు పడకుండా ఉండడం కోసం వస్తున్నా అని పిలిచి అప్పుడు వెళ్ళి తలుపు తీస్తాం. అలాగా ఇంతమంది బయట నుంచని మీ ఇంటి ముందు పిలుస్తున్నప్పుడు వస్తున్నా, ఉండండనో, లేచాననో ఏదో ఒక మాటైనా మాట్లాడాలి కదమ్మా. ఒక మాట కూడా మాట్లాడకుండా అలా ఊరుకుని ఉన్నావేంటి నువ్వు అని అడుగుతున్నారు బయట గోష్ఠి వారందరూ కూడా. నా తత్తురాయముడి, నాత్తం అంటే పరిమళం, పరిమళించే తులసి మాలని కిరీటంలో ధరించినటువంటి వాడు మన కృష్ణుడు. ఆ తులసిమాలకి ఎలా ఉంటుంది అంటే పచ్చగా ఉంటుందట, లేత లేత దళాలతో కట్టేది అయ్యుండి మంచి పరిమళంతో అంతా వ్యాపించి ఉంటుందట. శ్రీరంగంలో ఉండే చందనానికి ఎన్నిసార్లు స్నానం చేసినా ఒక వారం రోజుల దాకా అది పోదట, అంత పరిమళం కలిగి ఉంటుందట. అలాగే కృష్ణ పరమాత్మ ధరించే తులసి మాల కూడా అంత పరిమళాన్ని కలిగి ఉంటుంది. మధురా మధురాలాప అన్నట్లుగా మా మాటలు నీకు అంత ఇంపుగా ఉండి లేచి రాలేకపోతున్నావమ్మా అని అడుగుతున్నారు. సీతాదేవిని చూసి వచ్చాడు ఆంజనేయ స్వామి. లంకలో సీతమ్మ అశోకవనంలో ఉంది, రావణాసురుడి చెరలో ఉంది అని చెప్పి వచ్చి రామచంద్రమూర్తికి చెప్తాడు, నేను సీతమ్మని చూశాను అని చెప్తాడు. చెప్పాక అక్కడ జరిగిందంతా సూక్ష్మంగా చెప్తాడు, టూకీగా చెప్తాడు. ఎలా ఉంది సీతమ్మ, ఎంత నీరసంగా ఉంది, ఎంత బాధపడుతోంది, చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత బాధ పెడుతున్నారో అవన్నీ చెప్తాడు. చెప్పినా కూడా ఇంకా రామచంద్రమూర్తికి తృప్తిగా అనిపించదు. మళ్ళా హనుమని దగ్గర కూర్చోపెట్టుకొని మధురా మధురాలాప కిమాహమమ భామిని, నా సీత చాలా అందంగా మాట్లాడుతుంది, ఇంకా ఏం మాట్లాడిందో చెప్పు, ఇంకా ఏం మాట్లాడిందో చెప్పు అని మళ్ళీ అడిగితే మళ్ళా రిపీట్ చేసి విశేషాలన్నీ చెప్తాడు. కాకాసుర వృత్తాంతం చెప్పింది, నాకు ఇలా చూడమని ఇచ్చింది, ఆమె నీతో ఇలా నీకు నమస్కరించానని చెప్పింది, లక్ష్మణుని అడిగానని చెప్పింది, అన్నీ వివరంగా మళ్ళీ చెప్తాడు. ఆ సీతమ్మ మాటలన్నీ కూడా రామచంద్రమూర్తికి హనుమ ఎంతో ఆనందపడతాడు. ఎదురుగుండా సీతాదేవి వచ్చినంత ఆనందపడతాడు ఆ చూడామణిని చూసి, ఆ సీతమ్మ గురించినటువంటి వార్తలు విని. అలా మేం బయట నుంచి మాట్లాడుతూ ఉంటే నీకు ఇంకా మత్తు కలిగించే విధంగా ఉన్నాయా మా మాటలమ్మా? లేచి రావట్లేదు. నువ్వు లేచి వచ్చావనుకో, ఒక మాట మాట్లాడేవనుకో మా చెవులకి ఇంపుగా ఉంటుంది. అలాగే నీ దర్శనం అయిందనుకో, తలుపులు తీసి నువ్వు బయటకు వచ్చావనుకో మా కళ్ళకు కూడా విందు లభిస్తుంది కదా, కళ్ళు కూడా ఆనందపడతాయి కదా. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు అని మాకు తెలిసింది. నా తత్తురాయముడి, ఆ కిరీటంలో స్వామి ధరించే తులసి పరిమళం నువ్వు దాచాలన్నా దాకట్లేదు. ఆయనే కృష్ణ పరమాత్మే అనుకుంటున్నావేమో, ఆయన కృష్ణుడే కాదు, నారాయణన్, అంతటా వ్యాపించి ఉండేవాడు, అన్నిట్లోనూ వ్యాపించి ఉండేవాడు నారాయణుడు కదా. ఆయన అంతటా ఉన్నాడని తెలుసు. ప్రహ్లాదుడిని తండ్రి అడిగినప్పుడు ఎక్కడ ఉన్నాడు నీ హరి అని అడిగితే ఇందుగలడు అందులేడని సందేహము వలదు కదా అని ప్రహ్లాదుడు చెప్పాడు. ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడైనా ఉంటాడు నా స్వామి అని చెప్పినటువంటి స్వామి కదా ఆయన. ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి బయటికి రాగలిగిన వాడు కదా స్వామి. నమ్మాల్ పోతా
పారైతారు. మనందరూ కూడా వెళ్ళి ఆయన్ని కీర్తిస్తే మనం పురుషార్థాన్ని పొందగలుగుతాం. మనకి పురుషార్థాన్ని ఇస్తాడు ఆయన. అతన్ని స్తుతిస్తే మనకి అతడు వ్రత పరికరాల్ని మనకి ఇస్తాడు. నారాయణ్ణే మనం స్తుతించాలి. పుణ్యనాల్ పండొరు నాள் கூத்தத்தின் வாய் விஷந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ. పుణ్యనాల్ పండొరునాల్. ఆ పుణ్యపురుషుడు నారాయణుడే, ఆ కృష్ణుడే పుణ్యపురుషుడు. ఆయన చేత ఇదివరకు ఒకనాడు మృత్యువు ఒళ్ళో పడ్డాడు. కూత్తత్తిన్ వాయు విషంద. కూత్తు అంటే మృత్యువు. ఆ మృత్యువు నోట్లో పడిపోయాడు. కుంభకర్ణను. ఆ కుంభకర్ణుణ్ణి పరమాత్మ సంహరించేశాడు. రాముడు రావణాసురుడి మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు ఆ లంకలో యుద్ధం చేస్తూ ఉంటే రామచంద్రమూర్తి చేతిలో కుంభకర్ణుడు హతమైపోతాడు. ఎటువంటి కుంభకర్ణుడు అంటే నడిచి వస్తుంటేనే కొన్ని వేల మంది అతని పాదాల కింద పడి చనిపోయారట. ఒక్కొక్క చేత్తో పట్టుకుంటుంటే 10 మంది 15 మంది రాక్షసులు వస్తున్నారట. నోట్లో పెట్టేసుకుంటున్నట్ట. ఒళ్ళంతా రక్తధారలు కారిపోయి ఎలా పడితే అంత బీభత్సంగా ఉందట. ఆ రోజు కుంభకర్ణుడు యుద్ధం చేసినాడు. ఆ పరిస్థితి అంతా కూడా చాలా బీభత్సంగా ఉంటుంది. నడిచి వస్తుంటేనే ఇంద్రాది దేవతలందరూ కూడా భయపడిపోయేవారట ఆ రూపాన్ని చూసి. అతని యొక్క స్వభావము అంతే, అతని రూపము అంతే. అంత తపస్సు చేసిన వాడిని కూడా నోట్లో నాలుక మీద సరస్వతిదేవి ఉండి నాకు మృత్యువు లేకుండా వరం కావాలి అని కోరుకోవాల్సింది పోయి నాకు నిద్ర ఎప్పుడూ ఉండాలి అనే విధంగా కోరుకునేలా చేశారు ఇతని యొక్క క్రౌర్యాన్ని చూసి అని మనకి రామాయణంలో ఉంటుంది. బ్రహ్మగారు నిద్ర ఎక్కువసేపు అంటే నిద్రపోతూ ఉండే నువ్వు అని చెప్పి ఇస్తాడు, వరాన్ని ఇస్తాడు. అయ్యో ఇలాంటి వరం ఇచ్చేవేంటి నీ మనవడికి అని చెప్పి అడుగుతాడు రావణాసురుడు. అతడే నాకు బలము, అలాంటి వాడు నువ్వు నిద్రపో అని చెప్పేసి వరాన్ని ఇచ్చేసావు. ఇది వరమా శాపమా? శాపం కిందే ఉంది. అతను లేకుండా నేను కుడి చేయలేనట్టే ఉంటుంది నాకు అని అడుగుతాడు. అయితే 6 నెలలు పడుకుంటాడు, ఒకరోజు లెగుస్తాడు. లేచాక తిండి తింటాడు, మళ్ళీ 6 నెలలు పడుకుంటాడు అని చెప్తాడు బ్రహ్మదేవుడు. అలా ఒక్కరోజు లెగిస్తేనే బీభత్సం అంతా చేసేస్తూ ఉండేవాడట. ఆకలి 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 అంటూ తింటూనే ఉండేవాడట. అలాంటి వాడిని నిద్ర లేపడానికే పెద్ద ప్రయత్నం జరుగుతుంది. యుద్ధం వచ్చింది, రాముడు వచ్చాడు అని చెప్పి బలవంతంగా లేపడానికి చాలా పెద్ద ప్రయత్నం తర్వాత లెగుస్తాడు అతను. అలాంటి కుంభకర్ణుడు కూడా పరమాత్మ చేతిలో హతమైపోయాడు. లక్ష్మణుడో రాముడో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆయన సంహరించేస్తారు కుంభకర్ణుణ్ణి. తోతుమ్వు నక్కే పెరుంతుయల్ తాన్ తందానో. ఆ కుంభకర్ణుడికి నీకు పోటీ పెడితే నిద్రలో అతనే ఓడిపోతాడేమో. ఓడిపోయినవాడు తన సొత్తంతా నెగ్గినవాడికి ఇచ్చేయాలి అన్నట్టుగా అతను ఓడిపోయి ఆ నిద్రంతా నీకు ఇచ్చేసాడా అన్నట్టుగా పడుకున్నావమ్మా నువ్వు అని ఇక్కడ గోపికలు లోపల గోపికని అంటున్నారు. శ్రీరామచంద్రుడు పెళ్లి చేసుకుని అయోధ్యకు తిరిగి వెళ్తున్నాడు. ఆ సమయంలో వస్తాడు పరశురాముడు. ఎన్నాళ్ళ క్రితందో అది ఆ శివధనుసుని విరవడమే పెద్ద గొప్ప అనుకుంటున్నావా నువ్వు? ఏది విష్ణు చాపాన్ని చూడు వీరు, నేను చూస్తాను అని చెప్పి విష్ణు చాపాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే విష్ణు చాపాన్ని పట్టుకున్నాడో వెంటనే ఆ పరశురాముడి శక్తి అంతా కూడా, ఆయన అంశావతారం కదండి, ఆవేశావతారం, అందులో ఉండేటువంటి శక్తి అంతా కూడా శ్రీరామచంద్రమూర్తిలో కలిసిపోతుంది. ఆయన యొక్క గొప్ప తపశ్శక్తి అంతా కూడా ఇతనికి ఇచ్చేసి అతను మళ్ళీ పైలోకాలకి వెళ్ళిపోతాడు పరశురాముడు కనిపించకుండా. అలా శ్రీరామచంద్రుడు పరశురాముడు జయించి అతని చేతిలో ఉన్న వింటిని లాక్కున్నట్లుగా నువ్వు నిద్రలో కుంభకర్ణుడిని జయించేసి ఆ నిద్రను లాక్కున్నావా? ఆయనది మామూలు నిద్రలాగే ఉంది, కానీ నీది చూస్తే పెరుంతుయ్యలు అన్నట్టుగా గొప్ప పెద్ద నిద్ర అన్నట్టుగా ఉన్నది. ఏమ్మా ఇంకా రావట్లేదు? ఆత అనందలుడయాయ్. ఆమె ఆత అనందల్ ఉడయాయ్ కొంచెం మెలకువ వచ్చిందాని వలె ఆమె ఒక శబ్దం చేసిందట. అంత అధికమైన నిద్రమత్తు కలిగిన దాన అని పిలిచారు కదా, ఆమెని అలా అనేసరికి ఆమె కొంచెం కృష్ణ కృష్ణ అనో ఏదో శబ్దం చేసిందట.
చేస్తే అమ్మో లోపల ఆమె లేచినట్టుంది అని చెప్పి అనుకున్నారు. అరంగలమే, మా గోష్ఠికి నువ్వు గొప్ప ఆభరణం వంటి దానివి కదా అని పిలుస్తూ, నువ్వు వచ్చి మా గోష్ఠిలో చేరితే మా గోష్ఠి మరింత ప్రకాశిస్తుంది. అందుకని నిద్రమత్తు నుండి నువ్వు బయటపడు, కొంచెం తెలివి తెచ్చుకొని బయటికి రావాల్సింది. తేత్తమ్మాయి బంధు తిరా అని అంటున్నారు. లేచిన వెంటనే గబగబా లేచిపోకూడదని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా. నెమ్మదిగా లేవాలి. నెమ్మదిగా లేచి కొంచెం తేరుకొని అప్పుడు నువ్వు బయటికి రామ్మా. నువ్వొస్తేనే మా గోష్ఠి సంపూర్ణం అవుతుంది అని గోదా గోష్ఠి వారందరూ కూడా లోపల ఉన్న గోపికను ఆమె యొక్క గొప్పతనాన్ని పొగిడారు. ఎందుకంటే ఆమె ముందుంటే మనకి పరమాత్మ అనుగ్రహం లభించడంలో ఆలస్యం ఉండదు అని చెప్పి అంటూనే లేచి రావమ్మా అని నెమ్మదిగా ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు ఆ లోపల గోపిక వచ్చి వీరితో చేరింది. వీరు ఆమెను కలుపుకుని తమ గోష్ఠిలో ముందుకి పయనమవుతున్నారు కృష్ణ పరమాత్మని చేరడానికి. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. నోత్తొత్సు వర్గం పొగుగిన్ర అమ్మనాయ్ மாத்தமுந்தாரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய்விழந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தானந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரா ఏలోరెంబావాయ్. స్వోచిష్టమాలిక బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.